షెడ్యూల్ ఇవ్వాలేమో కదా పోలీసులకి, జగన్ గారు ఎక్కడి నుంచి ఎటు నుంచి ఎటు వెళ్తారు, అలా ఇచ్చినప్పుడు ఇల్లు ఇచ్చినప్పుడు పర్మిషన్, ఎందుకంటే వాళ్ళు సెక్యూరిటీ కల్పించాలి కదా ప్రతిపక్ష నాయకుడికి, అప్పుడు వాళ్ళు ఆంక్షలు విధిస్తున్నారా అడిగినప్పుడు? అదేనేది అసలు ఒక ఇంటికి వెళ్ళొద్దు అనేటటువంటిదే ఒక నియంతృత్వం. దీనికి మళ్ళీ అంటే జగన్కి ఉన్న ఒక దాన్ని ఏమంటారు, ఒక ఇగోని వీళ్ళు టచ్ చేస్తున్నారు కావాలని. మన హెలికాప్టర్ పర్మిషన్ లేదు కాబట్టి ఆగిపోయాడు, ఇప్పుడు దీనికి పర్మిషన్ లేదు కాబట్టి ఆగిపోతాడు. అప్పుడు కార్యకర్తలో ఒక సింబాలిక్ సందేశం తీసుకెళ్లాలనుకుంటున్నారు వీళ్ళు. చిత్తూరులో హెలిప్యాడ్ పర్మిషన్ ఉంది కాబట్టి వెళ్ళాడు, ఇక్కడ పర్మిషన్ లేదు కాబట్టి ఆగాడు. అంటే అతని ఇగో చూసారా, మామూలుగా కాదు, క్యారెక్టర్ మీకోసం ఉండడు, కార్యకర్తల కోసం కాదు అనే సందేశం ఇవ్వాలనుకుంటున్నారు. ఇప్పుడు రేపు ఆ జైలు దాకా వెళ్ళేసేసి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళలేదు, లేదా టోటల్ టూర్ క్యాన్సిల్ చేసుకున్నాడు. అదిగో చూసారా అతన్ని మెంటాలిటీ. హెలికాప్టర్ లేకపోతే పోడు అనమాట, లేకపోతే పర్మిషన్ లేకపోతే పోడు అనమాట. ఇతని దగ్గర తెగింపే ఉంది, పులి కాదు పిల్లి. ఇది సోషల్ మీడియాలో ట్రోల్ చేయడానికి ఒక వెపన్ గా వాడటానికి ఈ ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ కూటమిలో లేదంటే తెలుగుదేశం పార్టీ జగన్ టూర్లు అంటే ఏమన్నా భయపడుతుందా, లేదంటే ఇప్పుడు ఆయన్ని నియంత్రించాలనుకుంటే ఎన్నాళ్ళు నియంత్రించగలుగుతారు ఇలాగా? అంటే ప్రాక్టికల్గా ఒకటి, జగన్ వే ఆఫ్ పాలిటిక్స్ డిఫరెంట్, చంద్రబాబు గారి వే ఆఫ్ పాలిటిక్స్ డిఫరెంట్. పవన్ కళ్యాణ్ తన రోడ్డు ఎక్కితే ఎగబడే జనాన్ని చూడాలనుకుంటాడు, జగన్ అంతే. చంద్రబాబు నాయుడు గారి దానికి వచ్చేటప్పుడు అట్లా ఎగబడి వచ్చేవాళ్ళు తక్కువ. లోకేష్ అయినా చంద్రబాబు గారైనా ఎగబడి వాళ్ళని చూడాలి అని వచ్చేవాళ్ళు తక్కువ. పార్టీ కార్యకర్తలు వస్తారు, సాధారణ ప్రజలు వీళ్ళు ఎగబడి వచ్చేటటువంటి తక్కువ. అంటే వాళ్ళకి వచ్చే క్రౌడ్ వేరు, వీళ్ళకి వచ్చే క్రౌడ్ వేరు. అది సిస్టమేటిక్, అది అనార్గనైజ్డ్. ఇది అనార్గనైజ్డ్, అది ఆర్గనైజ్డ్ క్రౌడ్. కాబట్టి ఈ అనార్గనైజ్డ్ క్రౌడ్ అన్నటువంటి దాని విషయంలో ఎంత రిస్ట్రిక్ట్ చేస్తే అంత ప్రమాదకరం. బేసిక్గా వీళ్ళిద్దరి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ రోజున ఆపే ప్రయత్నం చేశారు వీళ్ళు, అదేది విప్పటం వెళ్ళడానికి ప్రయత్నం. పవన్ వెళ్తే ఎగబడి వెళ్ళారా లేదా అక్కడ ఇంకొంచెం